అందరికీ నమస్కారము. నీ ప్రేమ కోసం ఏడవ భాగము. బబ్లు ఓకే, గేమ్ అయిపోయిందిగా, ఇంటికి వెళ్దామా అంటుంది సరియు. సరియు అలా అనేసరికి అందరూ పిల్లలు ఒకేసారిగా అప్పుడే ఇంటికా, వద్దక్క, ఇంకేమైనా ఆట ఆడుకుందాం ప్లీజ్ అంటారు. పిల్లలంతా అలా అనేసరికి బబ్లు మనసులో హమ్మయ్య అని అనుకుంటాడు. లేదంటే సరియు అక్కడి నుంచి వెళ్ళిపోతే సూర్య ప్లాన్ ఫ్లాప్ అవుతుందిగా. అందుకే పిల్లలు అడగగానే సరియు ఓకే, ఏం గేమ్ ఆడదామో మీరే చెప్పండి అంటుంది చిన్న స్మైల్ ఇస్తూ. ఇదే ఛాన్స్ అన్నట్టు బబ్లూగాడు మాట్లాడుతూ, అక్క, క్రికెట్లో నువ్వు విన్ అయ్యావు కాబట్టి ఇప్పుడు నేను ఓ గేమ్ చెప్తా. అందులో ఎవరు విన్ అవుతారో చూద్దాం. బట్ ఇప్పుడు నేను చెప్పిన గేమ్లో నువ్వు ఒక్కదానివి ఒక సైడ్, మేమంతా ఒక సైడ్ అని అంటాడు. ఓ అవునా, ఓకే గాని ఇంతకీ ఏం గేమ్ అంటుంది సరియు. చెప్తా చెప్తా అంటూ సరియు దగ్గరికి వచ్చి, నువ్వు ఇక్కడే కళ్ళు మూసుకొని కూర్చుంటావంట. నేను నీ కళ్ళకి గంతలు కడతామంట. తర్వాత మేము ఒక్కొక్కరం వచ్చి నీకు ముద్దు పెడతామంట. మేమలా ముద్దు పెట్టిన వెంటనే నువ్వు మాలో ముద్దు పెట్టింది ఎవరో కనుక్కొని నేమ్ చెప్పాలి. అంతే సింపుల్ అంటాడు నవ్వుతూ. అబ్బో, మంచి గేమ్ ప్లాన్ చేశావుగా. ఇది ప్లాన్ చేస్తూనే కదా అక్కడ నుంచి రావటానికి అంత లేట్ చేశావు అంటుంది సరియు ఏదో కనిపెట్టిన దానిలా ఫేస్ పెడుతూ. పాపం ఆ గేమ్ ప్లాన్ బబ్లుగాడిది కాదని, సరియు పాప సూర్య గారి ప్లాన్ అని మనసులో బబ్లుగాడు ఒక ప్లాన్ చెట్టు కింద థింక్ చేసింది కరెక్టే గానీ ప్లాన్ చేసింది మాత్రం నేను కాదు, మా బాస్. నేను జస్ట్ మా బాస్కి హెల్ప్ చేస్తున్నా అంతే అనుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ, "ఆ, అదేం కాదక్క, ఏదో సరదాగా అలా ప్లాన్ చేశా" అంటాడు. నన్ను ఓడించడానికే ఈ ప్లాన్ అని నాకు అర్థమైందిలే, కానీ నీ ఓవర్ యాక్షన్ ఆపిరా, వచ్చి కళ్ళకి గంతలు కట్టు అంటుంది. "ఉమ్, ఓకే" అంటూ సరియు చున్నీ తీసుకొని ఆమె కళ్ళకు గంతలు కడుతూ, అక్క, మా అందరి నేమ్స్ గుర్తున్నాయిగా, లేదా ఒకసారి చెప్పమంటావా అంటాడు బబ్లు. రేయ్ బబ్లుగా, ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నీ నేమ్స్ మర్చిపోతానా అంత అంత మెమరీ లాస్ నాకు లేదు గానీ నువ్వు అతి చేయకుండా పని చూడు అంటుంది చిరుకోపంగా. ఆ ఆ, సరే, ఏదో నిన్ను గెలిపిద్దామని నీ మంచి కోసం నేను చెప్తుంటే నన్నే అపార్థం చేసుకుంటున్నావా అక్క. మంచికి రోజులు లేవులే, ఏం చేస్తామంటాడు సినిమాటిక్ బబ్లు గాడి మాటలకి పిల్లలందరూ నవ్వేస్తారు. సరియుకి నవ్వొస్తున్న ఆపుకుంటూ, నాకు తెలుసులేరా నీ వేషాలు. నేను ఇందాక గేమ్లో విన్ అయ్యాననే కదా ఇలాంటి గేమ్ ప్లాన్ చేసి రివెంజ్ తీర్చుకుంటున్నావు అంటుంది. అయ్యో అక్క, నువ్వు అలా అనుకుంటున్నావా, ఈ బబ్లుని అంత మాట అంటావా. నువ్వు అలా అనుకునేలా ఉంటే ఏ గేమ్ వద్దులే అక్క అంటాడు బబ్లు నీరసంగా. చాలు చాలు బబ్లు బాబు, చేసిన ఎక్స్ట్రాలు చాలు గాని గేమ్ స్టార్ట్ చేయి. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా ఈ గేమ్లో కూడా విజయం నాదే అంటుంది. లేని కాలర్ని ఉన్నట్టు ఫీల్ అవుతూ కాలర్ ఎగరేస్తూ ఓకే ఓకే అంటూ సరియు గంతలు కట్టేసి ఒక్కొక్కరుగా వచ్చి సరియు బుగ్గ మీద ముద్దు పెడుతుంటారు. ముందుగా ఒక పాప వచ్చి ముద్దు పెడుతుంది. సరియు చిట్టి అని చెప్తుంది. కరెక్ట్ అంటారు. నెక్స్ట్ ఒక బాబు వచ్చి పెడతాడు. తనని కరెక్ట్గానే రాజు అని చెప్తుంది సరియు. ఈలోపు బబ్లు సైగ చేయటంతో అక్కడికి సూర్య బాబు ఎంట్రీ ఇస్తాడు. అతన్ని చూసిన పిల్లలంతా ఎవరు అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తుంటే వాళ్ళ ఫీలింగ్ అర్థమైన బబ్లుగాడు వాళ్ళందరినీ రౌండప్ చేసి చిన్నగా ఏదో చెప్తాడు. బబ్లు చెప్పింది విన్న పిల్లలంతా నిజమా అన్నట్టు చూస్తే అవును అన్నట్టు సూర్య బబ్లు కలుపుతారు. సూర్య అందానికి మిగిలిన పిల్లలు కూడా ఫిదా అయిపోయి వాళ్ళు కూడా సూర్యకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటారు. ఇద్దరూ ముద్దు పెట్టి ఎంతసేపయినా మూడో వాళ్ళు రాకపోయేసరికి, ఏరా బబ్లుగా, ఏం ప్లాన్ చేస్తున్నావు మళ్ళీ. నేను మిమ్మల్ని కనిపెట్టేస్తున్నా అని నన్ను ఓడించడానికి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నావు అంటుంది అందంగా నవ్వేస్తూ. వెంటనే బబ్లు, అబ్బే అలా ఏం లేదులే అక్క, వస్తున్నాముండు అంటూ ఇంకో పాప వెళ్ళి ముద్దు పెడుతుంది. తనని కరెక్ట్గానే గెస్ చేస్తుంది సరియు. వీళ్ళు ఇలా ఉంటే సూర్యబాబు మాత్రం మన సరియు పాపని తన బ్యూటిఫుల్ స్మైల్ని అంత దగ్గరగా చూసేసరికి గుండె వేగం పుంజుకుంటుంటే తన హార్ట్పై చెయ్యి వేసి కళ్ళు మూసుకొని ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాడు కాసేపు. తర్వాత డార్లింగ్ అందమైన రూపాన్ని గుండెల్లో నింపుకుంటూ రెప్ప వేయడం మర్చిపోయి చూస్తూ ఉండిపోయాడు. మెరిసే కళ్ళతో మళ్ళీ తనని ఇంత దగ్గరగా చూసే అదృష్టం ఎప్పుడు దొరుకుతుందో అనుకుంటూ సూర్యని అలా చూసి పిల్లలు ఒకరిని ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకుంటారు. అలా ఇంకో ఇద్దరు పిల్లలు సరియును కిస్ చేయటం, సరియు వాళ్ళని గెస్ చేయటం జరిగిపోయింది. దాంతో బబ్లుగాడు సూర్య దగ్గరికి వచ్చి మెల్లగా చెవిలో, బాస్, మా అక్క అందంగా ఉంటుందని మా అందరికీ తెలుసు గాని నువ్వు మరీ అలా నోరు తెరుచుకొని చూడమాకు. ఏ పురుగో పాడో నోట్లోకి దూరేయగలదు అంటాడు. బబ్లు మాటకి ఈ లోకంలోకి వచ్చిన సూర్య సరియు వైపు నుండి చూపు మరల్చి, మీ అక్కని ఎంత చూసినా తనివి తీరటం లేదురా బామ్మర్ది. ఏం చేయమంటావు చెప్పు అంటాడు చిలిపిగా నవ్వుతూ.
అచ్చం అవునా సరే మరి. నువ్విలా కూర్చొని చూసుకుంటూ మురిసిపోతూ ఉండు. ఎలాగో కొద్దిసేపట్లో గేమ్ అయిపోతుంది. మా అక్క కళ్ళకి గంతలు తీసేస్తుంది. నిన్ను ఇక్కడ చూసేస్తుంది. నీ ప్లాన్ అటర్ ఫ్లాప్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు నేను చెప్పనవసరం లేదనుకుంటాగా అంటాడు. కన్ను కొడుతూ సూర్య బబ్లు చెప్పింది ఇమేజిన్ చేసుకొని, నో నో బామ్మర్ది అలా జరగటానికి వీల్లేదు. అసలే దొరక్క ఇంత మంచి ఛాన్స్ దొరికితే ఎలా పాడు చేసుకుంటాను చెప్పు. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటా అంటాడు. హే దట్స్ బెటర్ కానివ్వు ఇంకో ఇద్దరే ఉన్నారు. వాళ్ళని గెస్ చేసిందంటే గేమ్ ఫినిష్ అంటాడు బబ్లు. మై హూనా తుమ్ ఫికర్ మత్ కరో బబ్లూజీ అబ్ దేఖోనా అంటూ కళ్ళు ఎగరేసి మెల్లగా వాడికి చెప్పి చిన్నగా సౌండ్ రాకుండా సరియు దగ్గరికి వెళ్ళి తన చెలిమోమును అపురూపంగా చూసుకుంటూ 2 చేతులు వెనక్కి పెట్టుకొని కాస్త వంగి తన మొహాన్ని సరియు ఫేస్‌కి దగ్గరగా తీసుకెళ్ళి ఎంతో ప్రేమగా తన నుదుటిన ముద్దు పెడతాడు సూర్య. అలా ముద్దు పెడుతుంటే పిల్లలు సూర్యను, సరియును మార్చి మార్చి చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటారు. సరియు సూర్య ముద్దు పెట్టిన వెంటనే నుదుటన చెయ్యి పెట్టి ముద్దు పెట్టిన చోట తడుముతూ రేయ్ బబ్లూగా ఏంట్రా కొత్తగా బుగ్గపై కాకుండా నుదుటిపై పెడుతున్నారు. ఇదేనా నీ కొత్త ప్లాన్ అని అంటుంది. దానికి బబ్లూగాడు చిన్నగా నవ్వేస్తూ ఆ ఆ, బుగ్గపై పెడితే నువ్వు ఈజీగా కనిపెట్టేస్తున్నావుగా అక్క. అందుకే స్మైల్ చేంజ్ చేశాం అంటాడు. అబ్బో! చాలా తెలివితేటలు ఉన్నాయిరా నీకు కానీ అనుకుంటూ మీరా అంటుంది. వాళ్ళు నో అంటారు. కాదా! అయితే రోజీ అని చెప్తుంది. వాళ్ళు నో యువర్ రాంగ్ అంటారు. చిన్నగా స్మైల్ చేస్తూ తను కాదా! ఇంకెవరబ్బా అని బుగ్గపై వేలు పెట్టి ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెడుతుంది సరియు పాప. సరియు ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చూసిన సూర్యబాబు అబ్బా డార్లింగ్! నువ్వు మరీ ఇంత క్యూట్‌గా ఎక్స్‌ప్రెషన్స్ పెట్టకే. ఇక్కడ నా వల్ల కావటం లేదు. లోపల ఏదేదో వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటాడు మనసులో. సరియు బేబీ కొద్దిసేపు థింక్ చేసి కనిపెట్టేశా. జెస్సీ పాప నువ్వే కదా అంటుంది నవ్వుతూ. నో జెస్సీ కాదు మళ్ళీ తప్పు చెప్పావంటారు పిల్లలు. అబ్బా జెస్సీ కూడా కాదా ఇంకెవరబ్బా అనుకుంటూ ఓయ్ నాకు అర్థం కావట్లేదు గానీ ఇందాక పెట్టిన వాళ్ళు మళ్ళొకసారి ముద్దు పెట్టండి. ఈసారి కరెక్ట్‌గా చెప్పేస్తా అంటుంది సరియు. ఇంకోసారి ముద్దు పెట్టండి అనేసరికి సూర్యబాబు ఫేస్ తారాజువ్వలా వెలిగిపోగా పిల్లలు నవ్వుకుంటారు. ఇంకేం బాసు కానీ మా అక్క ఇంకో ఛాన్స్ ఇచ్చింది నీకు. ఎంజాయ్ అంటాడు బబ్లు మెల్లగా చెవిలో. ఆ మాటకి పెదవులపై చిరుమందహాసంగా వచ్చి ఒక కిల్లింగ్ స్మైల్ చేసి సరియు దగ్గరికి వెళ్ళి ఈసారి తన అందమైన చెక్కిలి మీద అదర సంతకం చేస్తాడు. సరియుకి అలా ముద్దు పెడుతుంటే సూర్య మనసు ఏదో అనిర్వచమైన భావంతో ఉంటుంది. సరియు ఆ ముద్దు పెట్టిన చోట చెయ్యి వేసి హాయ్ బంటి నువ్వే కదా అంటుంది. పిల్లలు నవ్వుతూ నో అక్క అంటారు. వాళ్ళు అలా అనేసరికి సరియు పాపకి నీరసం వచ్చి అబ్బా ఇది కూడా తప్పేనా అంటూ ఓకే రమ్యనా అంటుంది. ఊహూ అంటారు పిల్లలు. అబ్బా తను కూడా కాదా అంటూ ఓహో బుజ్జినా అంటుంది. ఇదైనా కరెక్ట్ అవ్వాలి అనుకుంటూ ఎంతో ఆశగా బుజ్జి కాదక్కా అంటారు. దాంతో సరియు చేతులు 2 తలపై పెట్టుకుంటూ బాబోయ్! నా వల్ల కాదురా ఇంక అంటుంది. తాను అలా పెట్టేసరికి పిల్లలు పెద్దగా నవ్వేస్తూ సూర్యబాబు నోటికి చేతులు అడ్డు పెట్టుకొని మరీ నవ్వుకుంటాడు. అలా నవ్వుతూ ఎంత ముద్దుగా ఉన్నావో బంగారం నువ్వు అనుకుంటాడు. పిల్లలు మాట్లాడుతూ అంటే నువ్వు చెప్పలేవా అయితే ఓడిపోయానని ఒప్పుకుంటావా అంటారు సరియును రెచ్చగొడుతూ. వెంటనే సరియు బేబీ నార్మల్‌గా కూర్చొని నో నెవర్ నేనస్సలు ఒప్పుకోను. ఈసారి చెప్పేస్తా ఉండండి అంటూ కొద్దిసేపు ఆలోచించి పింకీ అంటుంది. వాళ్ళు ఇది కూడా రాంగ్ అంటారు నవ్వుతూ. వాళ్ళు అన్నీ రాంగ్ అనేసరికి సరియుకి ఒకింత అసహనం తోడవగా ఎలాగైనా విన్ అవ్వాలని సరే ఇంకొకసారి కిస్ చెయ్యండి చెప్పేస్తా అంటుంది. ఆ మాటకి పిల్లలంతా సూర్య వైపు చూడగా సూర్య ఎప్పటిలాగా చిలిపిగా నవ్వుతూ కనిపిస్తాడు. బబ్లూగాడు సూర్య దగ్గరికి వచ్చి బాస్ నీ టైం ఇంత బాగుంటుందేంటి బాస్? మా అక్క నీకు ఇన్ని ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంది. పొద్దున్నే ఎవరి మొహం చూసావేంటి? అంటాడు. సూర్య తను రోజూ ఎవరికి మొహం చూస్తాడో గుర్తొచ్చి నవ్వుకుంటూ ఇంకెవరు బామ్మర్ది నీ అక్క మొహమే చూసా. అందుకే ఇంతటి సువర్ణావకాశం దక్కింది అంటాడు బబ్లు బుగ్గలు తాకుతూ. అబ్బచా మా అక్క మొహం చూసి మా అక్కకే ముద్దు పెట్టే ఛాన్స్ కొట్టేశావన్నమాట. నీకిలా కలిసొస్తుందే కానీ ఇంకెందుకు ఆలస్యం ముచ్చటగా మూడో ముద్దు కూడా పెట్టుకోపో అంటాడు బబ్లు. అంటూ వెళ్ళి ఈసారి సరియు కలవరేకుల్లాంటి కళ్ళపై చిరుముద్దు పెడతాడు సూర్య. కళ్ళపై ముద్దు పెట్టగానే రేయ్ ఏంట్రా ఎక్కడ ప్లేస్ లేనట్టు అక్కడ పెట్టారు. అసలు ముద్దు పెట్టేది మీరేనా లేక ఇంకెవరైనానా అంటుంది సరియు ఒకింతగా అనుమానంగా.
తను సడన్‌గా అలా అడిగేసరికి సూర్య చిన్నగా నవ్వుకొని మిగిలిన పిల్లలు కొంచెం టెన్షన్ పడతారు. బబ్లూ గడు మాత్రం తన టెన్షన్‌ని దాచిపెడుతూ, "ఏమక్కా మేము ఎక్కడంటే అక్కడ పెడితే నువ్వు కనిపెట్టలేకపోతున్నావు అని భయమా? అందుకేనా ముద్దు పెట్టేది మీరా ఇంకెవరైనానా అని అడుగుతున్నావు? అయినా ఇక్కడ మనం కాక ఇంకెవరు ఉంటారు? నువ్వు చెప్పలేకపోతే ఒప్పుకో గేమ్ ఫినిష్ చేద్దాం" అంటాడు. తనని డైవర్ట్ చేయటానికి. "అబ్బా! అలా అని కాదులేరా! మీరు వెరైటీగా నుదుటిపై, కళ్ళపై పెడుతుంటే డౌటొచ్చి అడిగా అంతే" అంటూ "రేయ్! చెర్రీగా నువ్వే కదా కిస్ పెట్టింది" అంటుంది సరియు. వాళ్ళు ఏం చెప్పమంటారో అన్నట్టుగా సూర్య వైపు చూడగా అడ్డంగా తల ఊపుతాడు సూర్య. దాంతో వాళ్ళు ఈసారి కూడా తప్పే అంటారు. అయ్యో! వాడు కూడా కాదా అని డల్లయి రేయ్ లాస్ట్ ఫైనల్‌గా ఇంకొకసారి ముద్దు పెట్టమను. నేను చెప్పగలిగితే చెప్తా. లేదంటే ఓడిపోయానని ఒప్పుకుంటా అంటుంది. ఇంక చేసేదేమి లేక పిల్లలంతా నీ టైం బాగుంది అన్నట్టు సూర్యని చూడగా, సూర్య దటిన్ సూర్య అన్నట్టు కాలర్ ఎగరేసి సరియు దగ్గరికి వెళ్ళి తన చిన్ని గడ్డంపై తన పెదవులతో చిట్టి ముద్దు పెడతాడు. సరియు ముద్దు పెట్టిన వెంటనే వాళ్ళని టచ్ చేసి కనిపెట్టాలని అనుకుంటుంది. దాంతో సూర్యని టచ్ చేయబోయగా అది ముందుగానే గ్రహించిన సూర్య అలర్ట్ అయ్యి తన పక్కగానే ఉన్న బబ్లూ గాడిని లాగి తన ముందు నిల్చోబెట్టి ఇంక నేను వెళ్తా బాయ్ అంటూ పిల్లలందరికీ బాయ్ అని సైగ చేసి సరియుని మళ్ళీ ఒకసారి తనివి తీర చూసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయి చెట్టు వెనక దాక్కుంటాడు. పిల్లలంతా సూర్యకి బాయ్ అంటూ చేతులు ఊపి ఇప్పుడు చెప్పక్కా అంటారు. సరియు బబ్లుగాన్ని టచ్ చేసి వాడి ఒళ్ళంతా తడిమేస్తూ దొరికేశావురా బబ్లుగా ఇప్పుడు రాంగ్ అయ్యే ఛాన్సే లేదు. నువ్వే కదా అంటుంది. వాణ్ణి ఒక చేత్తో పట్టుకొని తన కళ్ళకున్న గంతలు విప్పేస్తూ పిల్లలంతా నవ్వేస్తూ హా! అక్క మొత్తానికి నువ్వు చెప్పేశావు. యువర్ రియల్లీ గ్రేట్ అంటారు. వీడు నాకు ఎక్కడెక్కడో ముద్దు పెట్టి కన్‌ఫ్యూజ్ చేశాడు మంకీగాడు. ఎలా చేస్తే ఏంటి లాస్ట్‌కి నాకు దొరికిపోయావంటుంది సరియు కూడా. వాళ్ళ నవ్వులో జత కలుపుతూ. అలా అందరూ కొద్దిసేపు నవ్వుకున్నాక ఇంకేంటి పిల్లలు ఈ రోజుకి గేమ్స్ చాలు. ఇంటికి వెళ్దామా? లంచ్ టైమ్ అవుతుంది. ఎండ కూడా ఎక్కువవుతుంది. ఇంటి దగ్గర మీ అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అంటుంది సరియు. పిల్లలు కూడా కొంచెం అలిసిపోయి ఉండటంతో ఓకే అక్క ఇప్పుడు ఇంటికి వెళ్దాం. బట్ నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు డైలీ మాతో కలిసి ఆడుకోవాలి. సరేనా అంటారు. తప్పకుండా నాన్న. మనమంతా కలిసి రోజూ ఆడుకుందాం. ఇప్పుడు వెళ్దాం పదండి అంటుంది. పిల్లలంతా సరియుతో కలిసి వెళ్తూ చెట్టు వెనక దాక్కొని ఉన్న సూర్యకి బాయ్ అని చెప్పి చెయ్యి ఊపుతారు. సూర్య కూడా నవ్వుతూ పిల్లలకి బాయ్ చెప్పి వెళ్తున్న తన డార్లింగ్‌ని చూస్తూ ఉంటాడు. వీళ్ళు కొద్ది దూరం వెళ్ళగానే ఒక ఐస్ క్రీమ్ బండి కనిపిస్తుంది. పిల్లలంతా ఏ ఐస్ క్రీమ్ అక్క, ఐస్ క్రీమ్ తిందాం అక్క అంటూ ఆనందంగా గంతులేస్తారు. పిల్లలు ఆనందం చూసి సరియు నవ్వుతూ తప్పకుండా పిల్లలు ఎవరికి ఏం కావాలో తీసుకోండి అంటుంది. ఐస్ క్రీమ్ బండి దగ్గరికి తీసుకువెళ్తూ. పిల్లలంతా ఫుల్ ఎక్సైటింగ్‌గా బండి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరికి నచ్చినవి వాళ్ళు అడిగి తీసుకొని తింటున్నారు. సరియు వాళ్ళ హడావుడి, ఆతృత చూసి నవ్వుకుంటూ హేయ్! చిన్నగా తినండ్రా ఐస్ క్రీమ్ తాత ఎక్కడికి వెళ్ళడు. మీకు ఎన్ని కావాలన్నా తినండి. మీరు తిన్నంత సేపు తాత ఇక్కడే ఉంటాడు. సో నెమ్మదిగా తినండి అని వాళ్ళకి చెప్తూ ఐస్ క్రీమ్ బండి తాతను బాగున్నావా తాత అని అడుగుతుంది. చిరునవ్వుతో ఆ సరియు తల్లి నీ దయ వల్ల నేను చాలా బాగున్నానురా. నువ్వు ఎలా ఉన్నావు తల్లి? అమ్మా, నాన్న అందరూ బాగున్నారా? అంటూ ఎంతో ప్రేమగా అడుగుతాడు. తాత అందరం బాగున్నాం. వ్యాపారం ఎలా సాగుతుంది? అంతా ఓకేనా? అని అడుగుతుంది సరియు. తల్లి ఏదో నీ పుణ్యమా అని వ్యాపారం బాగా జరుగుతుంది. ఈ ముసలి ప్రాణం హాయిగా బ్రతికేస్తుందని మేలు ఈ జన్మలో మర్చిపోలేను తల్లి అని చెప్తాడు. ఆ తాత ఎంతో కృతజ్ఞతగా చూస్తూ చేతులెత్తి దండం పెడుతూ సరియు ఆ తాతని చేతుల్ని పట్టుకొని కిందకి దించుతూ ఏదో నాకు తోచిన సాయం చేశాను తాత. దానికి నువ్విలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు తాత. అయినా మనవరాలిని తాత దీవించాలి గాని దండం పెట్టకూడదు. ఇంకెప్పుడు ఇలాంటివి చేసి నన్ను పెద్దదాన్ని చెయ్యకు. నన్ను నీ మనవరాలని అనుకో. ఏంటి అర్థమైందా? అంటుంది సరియు కొంచెం గట్టిగా. అలాగే తల్లి. ఎవరూ లేని ఈ ముసలివాడికి నువ్వు మనవరాలిగా ఉంటాను అంటే అంతకంటే అదృష్టమా తల్లి. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి బంగారం అంటాడు. కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జారవిడుస్తూ. సరే సరే కానీ తాత ఓన్లీ మాటలేనా? ఈ మనవరాలికి చల్లచల్లని ఐస్ క్రీమ్ ఇచ్చేదేమైనా ఉందా? అంటుంది టాపిక్ డైవర్ట్ చేస్తూ. అయ్యో నా మతిమరుపు మండ. మర్చిపోయాను. ఇదిగో తల్లి ఇవి తీసుకొని తిను అంటూ 2 చేతుల్లో 2 ఐస్ క్రీములు పెడతాడు. సరియు నవ్వుతూ వాటిని ఎంజాయ్ చేస్తూ తింటుంటుంది. అప్పటి వరకు ఐస్ క్రీమ్ తింటూనే సరియు తాతల మాటలు విన్న బబ్లూగాడు వాళ్ళ మాటలు క్లియర్‌గా అర్థమైనాక తాత దగ్గరికి వెళ్ళి
తాత, నువ్వు ఎందుకు మా అక్కకి దండం పెట్టావు? ఇంకన్ని మేలు జన్మలో మర్చిపోలేను. సంథింగ్ ఇంకేదో అంటున్నావు. ఏంటి మా అక్క నీకు ఏం చేసిందని? ఏం చేసిందని నువ్వు అలా అన్నావు? నాకేం అర్థం కాలేదు అని అడుగుతాడు. బబ్లూగాడు తాతని అడగటం, సరియు రియాక్ట్ అవ్వటం ఇవన్నీ విన్న పిల్లలంతా కూడా తాత చుట్టూ చేరతారు. తాత చెప్తున్నాడు, నేను మా ఆవిడ ఈ ఊరి చివర్లో ఉండేవాళ్ళము బాబు. చాలా అన్యోన్యంగా, సంతోషంగా, ప్రేమగా ఉండేవాళ్ళం. మా ప్రేమకు చిహ్నంగా మాకు 2 మగపిల్లలు. అందరిలో మేము మాకున్నంతలో అపురూపంగా పెంచి పెద్ద చేశాం. కానీ వాళ్ళు పెద్దయ్యాక, వాళ్ళకి సొంతంగా రెక్కలు వచ్చి ఎగరటం నేర్చుకున్నాక మమ్మల్ని, మా ప్రేమను కాలదన్ని వేరే దేశం వెళ్ళిపోయారు బాబు అంటూ కన్నీళ్లు జారవిడుస్తూ వెళ్ళిన వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకపోగా మాకంటూ మిగిలిన ఉన్న ఆ ఇంటిని కూడా వేరే వాళ్ళకి అమ్మేసి నన్ను, నా భార్యని నడు రోడ్డు మీద పడేశారు బాబు. అలా రోడ్డు మీద పడిన మాకు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఉండటానికి ఇల్లు కూడా లేదు. తినటానికి తిండి కూడా లేదు. ఎలా బతకాలిరా దేవుడా అని ఏడుస్తున్న సమయంలో అప్పుడే ఈ సరియు తల్లి దేవతలా వచ్చి మాకంటూ ఉండటానికి ఒక చిన్న ఇల్లు కట్టించి, కొంత డబ్బులు ఇచ్చి మా బతుకు తెరువు కోసం అని నాకు ఈ ఐస్ క్రీమ్ బండి పెట్టించి, ఆపదలో ఉన్న మమ్మల్ని అమ్మలా కాపాడింది బాబు. ఈ సరియు బంగారం అంటాడు సరియుని ఆప్యాయంగా చూస్తూ. అప్పుడే ఆ చెట్ల దగ్గర నుండి సరియు వాళ్ళ వెనకే వచ్చి ఆ తాత మాటలు విన్న సూర్య సరియుని ముచ్చటగా చూస్తూ, అబ్బా డార్లింగ్, నీకెంత గొప్ప మనసే. ఎప్పుడు చూడు ఆపదలో ఉన్న వాళ్ళని నీదైన స్టైల్‌లో ఆదుకునే ఉంటావు. ఆ మంచి మనసుకే నేను ఫిదా అయిపోయానే డార్లింగ్ ఉమ్మ అంటూ ముద్దులు ఇస్తాడు. అక్కడ సూర్యబాబు అలా ఉంటే ఇక్కడ అంతా విన్న బబ్లూగాడు, ఓహో! అంటే మీరు ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు మా అక్క మిమ్మల్ని సేవ్ చేసింది. అంతే కదా! మా అక్క చాలా మంచిది. అందరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. యు ఆర్ రియల్లీ గ్రేట్ అక్క అంటారు పిల్లలంతా కలిసి అరుస్తూ. చాలులే, నన్ను గ్రేట్ అనటం కాదు. మీరు కూడా చాలా గ్రేట్ అనిపించుకునేలాగా మంచి పనులు చెయ్యాలి. ఓకేనా అంటుంది సరియు. అక్క, షూర్, మేము కూడా నీలానే మంచి పనులు చేసి మంచి పిల్లలం అనిపించుకుంటాం అంటారు పిల్లలంతా ఒకేసారి. దట్స్ గుడ్ అంటూ ఇంకా తినటం పూర్తయితే ఇంటికి వెళ్దాం ఏమంటారు అంటుంది. పిల్లలంతా ఓకే అక్క, వెళ్దాం అంటారు హ్యాపీగా. ఫుల్‌గా తినేశారుగా, నచ్చినవన్నీ ఐస్ క్రీమ్‌లు, అందుకే ఆ హ్యాపీనెస్. పిల్లలు వెళ్దాం అనేసరికి, సరే తాత, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకువెళ్ళు అంటుంది సరియు. అయ్యో సరియు తల్లి, నువ్వు డబ్బులేమీ ఇవ్వనవసరం లేదులే అంటాడు తాత. తాత, నువ్వలా అనకు. నీకు ఐస్ క్రీమ్‌లు ఏమీ ఫ్రీగా రాలేదుగా. పైగా ఆల్మోస్ట్ అన్ని ఐస్ క్రీమ్స్ మేమే తినేసుంటాము. సో నువ్వేమీ మాట్లాడకుండా, మొహమాట పడకుండా సాయంత్రం వచ్చి డబ్బులు తీసుకువెళ్ళు అంటుంది. అయ్యో బంగారం, నేనందుకు డబ్బులు వద్దు అనడం లేదురా. ముందుగానే మీకు ఐస్ క్రీమ్‌లు ఇవ్వమని ఒక బాబు నాకు డబ్బులు ఇచ్చేసి వెళ్ళాడు అని చెప్తాడు తాత. ఆ మాటకి సరియు కొంచెం షాకింగ్‌గా చూస్తూ, ఏమంటున్నావు తాత? మాకు ఐస్ క్రీమ్‌లు ఇవ్వమని ముందుగానే డబ్బులు ఇవ్వటం ఏంటి అంటుంది. ఏమో తల్లి, ఆ అబ్బాయి ఎవరో నాకు తెలీదు. నేను ఆ చెట్టు కింద నిలబడి అమ్ముకుంటుంటే అక్కడికి నాకు డబ్బులు ఇచ్చి, తాత, అక్కడ ఆ చెట్టు కింద ఉన్న పిల్లలందరూ ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని ఐస్ క్రీమ్‌లు ఇవ్వు అని చెప్పాడు తల్లి అంటాడు. అదేంటి తాత ఎవరో తెలియని వాళ్ళు అలా పిల్లలకి ఇవ్వమంటే నువ్వెలా ఒప్పుకున్నావు అంటుంది సరియు. నేను అదే అడిగాను తల్లి. ఆ బాబుని చూస్తే పెళ్లి కాని వాళ్ళలానే అనిపించాడు నాకు. అందుకే ముందు జాగ్రత్తగా వాళ్ళు మీ పిల్లల బాబు అని అడగగా, ఆ మాటకి ఆ అబ్బాయి నవ్వుతూ, లేదు తాత, నాకింకా పెళ్లి కాలేదు. వాళ్ళు నా పిల్లలు కాదు అని చెప్పాడు. దాంతో నేను మరి ఎవరో తెలియని పిల్లలకి నువ్విలా ఇవ్వడం ఇవ్వమనడం ఏంటి బాబు అని నేను అడిగితే ఆ బాబు ఏం చెప్పాడో తెలుసా తల్లి? నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం తాత. పైగా వాళ్ళు చాలా సేపటి నుండి ఆడి ఆడి అలసిపోయారు. అందుకే ఇప్పుడు వాళ్ళకి తినడానికి ఏమైనా ఇస్తే సంతోషంగా ఉంటారు, తింటారు. వాళ్ళ సంతోషంలో నేను పాలు పంచుకున్నందుకు నాకు సంతోషంగా కలుగుతుందిగా. అందుకే ఇలా అంటూ 2000 నోటు చేతిలో పెట్టి, చూడు తాత, నేను చెడ్డవాడినైతే కాదు. నువ్వు అనుమానించాల్సిన పని లేదు. నేను చెప్పింది అక్షరాల నిజం. మీకు ఇంకా నా పైన నమ్మకం లేకుంటే ఇవ్వొద్దు, మీ ఇష్టం అంటూ వెళ్ళిపోయాడురా. నాకు అతని మాటల్లో, కళ్ళల్లో నిజాయితీ కనిపించి ఇటువైపు వచ్చానురా. ఐస్ క్రీమ్ ఇద్దామని తీరా చూస్తే ఆ బాబు చెప్పిన పిల్లలు మీరే. అందుకే డబ్బులు వద్దు అని చెప్పా అంటాడు తాత. తాత మాటలు విన్న పిల్లలకి అతను సూర్య అని అర్థమవటంతో ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకుంటూ, నువ్వు సూపర్ బాసు అనుకుంటూనే సరియు మాత్రం, రియల్, ఈ రోజుల్లో అబ్బాయిలు ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారా? దట్స్ గ్రేట్. హలో ఇన్వెస్ట్ గాయ్,
అని మనసులో అనుకొని పైకి ఆ అబ్బాయి ఎవరో గాని ఇంకోసారి నీకు కనిపిస్తే థ్యాంక్స్ చెప్పామని చెప్పు తాత అంటుంది సరియు. అలాగే తల్లి అంటాడు తాత. ఓకే తాత మేం వెళ్ళొస్తాం బాయ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. పిల్లలు వెనక్కి తిరిగి సరియు చూడకుండా సూర్యకి ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ థ్యాంక్స్ చెప్తారు. సూర్య నవ్వేస్తూ తాను కిస్సులు ఇస్తూ బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా సరదాగా అల్లరితో ఆ రోజు గడిచిపోతూ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి యథావిధిగా సరియు పాప లేచి జాగింగ్‌కి రుద్ర బేబీ కోసం పార్క్ దగ్గరికి వెళ్తుంది. కానీ పార్క్‌లో సరియుకి రుద్ర వాళ్ళు కనిపించలేదు. దాంతో సరియు పాప ఏంటి రుద్ర బేబీ ఇంకా రాలేదు? నీ కోసం ఇక్కడ నేను ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా? అని తనలో తాను మాట్లాడుకుంటూ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళల్లో ఆడుకుంటూ రుద్ర రాక కోసం చూస్తూ ఉంటుంది.